నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. పెద్ద వయసు వచ్చాక అంటే ఒక 60-70 సంవత్సరాలు వచ్చాక పళ్ళు కదిలి రాలిపోవడం అనేది చాలా సహజమైన విషయం. కొంతమంది కాస్త జాగ్రత్తలు ఎక్కువ తీసుకునే వాళ్ళలో 90 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళ పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, రాలిపోకుండా భద్రంగా ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే అంటే మరీ 30-40 సంవత్సరాల్లోనే కొంతమందికి పళ్ళు కదిలి అవి ఊడిపోతున్నాయి. సో దీనికి ఇంత ఇబ్బంది పెడుతున్నప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాటికి మరో మార్గం లేక పీకించుకుని ఆ ప్లేస్లో ఈ ఇంప్లాంట్స్ పెట్టించుకుంటారు, అంటే ఈ కృత్రిమ పళ్ళు కట్టించుకుంటూ ఉంటారు. ఇది ఎంతైనా కూడా అసహజమైన పళ్ళు, కొంత ఇబ్బందికరంగా కూడా అనిపిస్తూ ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈ పళ్ళు కదలిక సమస్య, ముఖ్యంగా చిన్న వయసులో వచ్చే ఈ పళ్ళు కదిలిపోవడం, చిగుళ్ళు పాడవడం సమస్యకి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మందు ఉంది, ఫార్ములా ఉంది. ఇది పెద్ద కష్టం కాదు, మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కరెక్ట్గా మీరు తయారు చేసుకుని యూజ్ చేస్తే కొద్ది రోజుల్లోనే, ఇంకా చెప్పాలంటే కొంతమందిలో కొద్ది గంటల్లోనే కదిలే పళ్ళు తిరిగి సెట్ అయిపోయి గట్టిపడి వాటి స్థితి నార్మల్ అయిపోయే అవకాశం ఉంది. ఇంత ఇమీడియట్గా తక్కువ టైంలో రిజల్ట్ ఇచ్చే ఈ ఫార్ములా తయారు చేసుకోవడం ఎట్లా, వాటిని యూజ్ చేయడం ఎట్లా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందు అసలు మనం ఈ పళ్ళు ఎందుకు కదులుతున్నాయి కూడా ఒకసారి గమనించాలి. పళ్ళు కదలడానికి, ముఖ్యంగా చిన్న వయసులో పళ్ళు కదలడానికి మేజర్ కారణం అసహజంగా బ్రష్ చేసుకోవడం. కొంతమంది ఇలా బ్రష్ చేసుకోవడానికి వెళ్ళి అలా వచ్చేస్తూ ఉంటారు. అరే ఎప్పుడు బ్రష్ చేసుకున్నారా అని అడిగితే ఇక అప్పుడే అయిపోయింది చేసుకున్నా అంటారు. ఇలాగా ఇన్స్టెంట్గా బ్రష్లు చేసుకోవడం. ఇక కొంతమంది పళ్ళని బలవంతంగా తోముతూ ఉంటారు, ఆ బ్రష్లు అరగొడుతూ ఉంటారు, వారానికి బ్రష్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ బాత్రూంలో బ్రష్ చేసుకునేటప్పుడు అక్కడ బీభత్సం చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద సౌండ్ చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇగో ఈయన బ్రష్ చేసుకున్నాడు అనే విషయం తెలిసేలాగా పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ఉంటారు, ఉమ్ముతూ ఉంటారు. ఇలాగా అతిగా హడావిడిగా బీభత్సంగా బ్రష్ చేసుకోవడం, రెండు అలవాట్లు కూడా మంచివి కావు. ఇవే కాకుండా అతిగా స్వీట్స్ తింటూ ఉండడం, దాంతోపాటు ప్రిజర్వ్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం కూడా పళ్ళకి హాని చేస్తూ ఉంటుంది. ఇవే కాకుండా బాగా చల్లటి వస్తువులు, కూలింగ్ వాటర్ ఎక్కువ తాగడం, ఈ ఐస్ క్రీమ్లు అయ్యి అతిగా తీసుకుంటూ ఉండడం, దాంతోపాటు బాగా వేడిగా ఉండే పదార్థాలు కూడా డైరెక్ట్గా తింటూ ఉండడం, లిక్విడ్స్ తీసుకుంటూ ఉండడం, ఇలాంటి వాటి వల్ల కూడా పళ్ళు చిగుళ్ళు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా మనకి ఈ నోరు పరంగా పూర్ ఓరల్ హైజీన్, అంటే నోటి పరంగా సరైన శుభ్రత జాగ్రత్త పాటించకపోవడం లాంటి అలవాట్ల వల్ల కూడా కొంతమందిలో పళ్ళు చిగుళ్ళు చిన్న వయసులోనే పడయ్యే అవకాశాలు ఉన్నాయి. సరే, మరి ఇందాక పళ్ళు బీసుకోవడానికి ఫార్ములా అని చెప్పా కదా, దీని తయారీ ఎలా? ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే తుమ్మ చెట్టు బెరడు. ఇది దాదాపుగా అన్ని మేజర్ ఆయుర్వేదిక్ షాప్స్లోనూ మనకి అందుబాటులో ఉంది. కొన్నిసార్లు డైరెక్ట్గా బెరడు దొరికితే మీరు పౌడర్ చేసుకోవచ్చు. కచ్చాగా చేయాలి, పౌడర్ మెత్తగా చేయకూడదు. కొన్ని చోట్ల అయితే డైరెక్ట్గా పౌడరే దొరుకుతుంది. ఏదైనా పర్లేదు, ఈ తుమ్మ చెట్టు బెరడు పౌడర్ తీసుకుని ఒక 3 గ్రాములు తీసుకోవాలి. 3 గ్రాములని ఒక 1/2 లీటర్ నీళ్ళల్లో కలపాలి. దాన్ని స్టవ్ మీద పెట్టి ఆ మిశ్రమాన్ని సిమ్లో పెట్టి అప్పుడప్పుడు అడపదడప కలుపుతూ ఆ నీళ్ళంతా కూడా సగానికి సగం తగ్గే వరకు కూడా మరిగించాలి. తర్వాత అది కాస్త గోరువెచ్చగా ఉండగానే వడగట్టేసి వచ్చిన ఆ కషాయంలో ఈ ఖదిర సారం లేదా కవిరి అంటాం, అంటే మీరు ఎప్పుడైనా పాన్ షాపుల్లో చూస్తే వాడు ఆ తమలపాకు వెనక్కి తిప్పి పైన బ్రౌన్ కలర్లో ఒక పేస్ట్ని పావుతూ ఉంటాడు కర్రతో. ఆ పావుతో నా బ్రౌన్ కలర్ పేస్ట్ పేరే ఈ కవిరి లేదా ఖదిర సారం. అకేషియా కట్టచ్చు అని ఒక చెట్టు నుంచి ఈ ఖదిర సారం తీస్తూ ఉంటారు. ఇది ఒక 2 గ్రాములు ఆ లిక్విడ్కి కలపాలి. తర్వాత సైంధవ లవణం, దాదాపు అన్ని షాపుల్లో దొరుకుతుంది. ఇది మీకు తెలుసు కూడా చాలామందికి. ఈ సైంధవ లవణం కూడా ఒక 2 గ్రాములు ఆ లిక్విడ్లో కలపాలి. తర్వాత పొంగించిన పటిక, ఈ యాలం చాలామందికి తెలుసు. మనకి నీళ్లు శుభ్రం చేసుకోవడానికి, ఆ మట్టి అంతా పోవడానికి కొన్ని ప్రాంతాల్లో యాలం ఈ పటికని పొడి చేసి నీళ్ళలో కలుపుతూ ఉంటారు. కొద్దిసేపటికి నీళ్ళంతా కూడా తేరుకొని పైకి ఫ్రెష్గా తయారవుతూ ఉంటాయి. ఈ యాలంని కూడా అందులో కలపాలి. కానీ కలపడానికి ముందు ఈ యాలంని కొంచెం చిన్న ప్రాసెస్ చేయాలి. ముందుకు ఒక చిన్న మట్టి పాత్ర తీసుకుని దాంట్లో చిన్న చిన్న ముక్కలు చేసుకున్న ఈ పటికని లేదా యాలంని వేసి ఆ మట్టి పాత్రను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలి. సిమ్లో పెడితే కొద్దిసేపటికి ఈ పటికలో నీరంతా ఆవిరైపోయి
అదంతా కూడా తెల్లగా మిల్కీ వైట్లో పొంగుతుంది పైకి, ఒక రకమైన గుల్లగుల్లగా పొంగుతుంది అనమాట. అట్లా పూర్తిగా ఇది పొంగిన తర్వాత దాంట్లో నీరంతా పోయాక దాన్ని పొంగించిన పటిక అంటారు. ఈ పొంగించిన పటిక కూడా 1 గ్రాము పరిమాణంలో ఇందాక మనం తయారు చేసుకున్న కషాయాన్ని కలపాలి. దాంట్లో లవంగ తైలం, మంచి క్వాలిటీ లవంగ తైలం 5 చుక్కలు, మంచి క్వాలిటీ వేప నూనె. మనకి మేజర్ ఆయుర్వేదిక్ షాప్స్లో ఈ వేప నూనె దొరుకుతుంది. చూడ్డానికి ఇది మడ్డిలాగా డార్క్ బ్లాక్ కలర్లో ఉంటుంది. స్మెల్ కూడా కొంచెం అదో రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఈ వేప నూనె కూడా 5 చుక్కలు ఆ మిశ్రమానికి కలపాలి, బాగా మిక్స్ చేయాలి. దీంట్లో మనకి వజ్రదంతి లేదా ముళ్ళు గోరింట చెట్టు అని, మనకి పల్లెటూరు వాళ్ళకైతే ముళ్ళు గోరింట చెట్టు దాదాపుగా అందరికీ సుపరిచితం. దీని పూలు తీసుకుని చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. దాని కింద తీయటి మకరందం దొరుకుతుంది, వాటిని తింటూ ఉంటారు. ముళ్ళు గోరింట చెట్టు దొరికితే యూజ్ చేయండి, దొరకకపోయినా పెద్ద తేడా ఏముండదు. ఇది ఆ చెట్టు ఆకులను తీసేసి బాగా క్రష్ చేసి పిండితే మనకి రసం వస్తుంది. ఆ రసం ఒక 20 ml ఇందాక తయారు చేసుకున్న కషాయానికి మిక్స్ చేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసి కాస్తంత గోరువెచ్చగా ఉండగానే నోట్లో వేసుకుని పుక్కిలిస్తూ ఉండాలి. 1 నిమిషం తగ్గకుండా నోట్లో అన్ని వైపులా ఇది స్ప్రెడ్ అయ్యేలాగా చేసి ఆ తర్వాత బయటికి ఉమ్మేసేయాలి. పొరపాటున మింగేసినా కూడా పెద్దగా నష్టం లేదు. దీంట్లో హాని చేసే పదార్థాలు ఏవి లేవు కాబట్టి లోపలికి వెళ్ళినా పెద్ద ప్రమాదం కాదు. ఒకసారి కషాయం తయారు చేసుకున్న తర్వాత, మిశ్రమం తయారు చేసుకున్న తర్వాత 1 రోజు పాటు దాన్ని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ యూజ్ చేయడానికి ముందు కొద్దిగా గోరువెచ్చగా చేసి యూజ్ చేస్తే మనకి కరెక్ట్గా రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఇట్లాగా ఈ మిశ్రమంతో నిమిషం తగ్గకుండా పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి పుక్కిలిస్తూ ఉంటే మీకు ఇమీడియట్గా మీ పళ్ళల్లో చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల కేవలం పళ్ళు కదలడం సమస్య మాత్రమే కాకుండా ఈ పళ్ళ దగ్గర వాపులు వస్తూ ఉండడం, చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి ఈ రక్తం వస్తూ ఉండడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది ప్రాబ్లం ఇది. ఇవే కాకుండా పిప్పి పళ్ళ సమస్య, పళ్ళు రంగు మారిపోవడం సమస్య, ఇవన్నీ కూడా మనకి తక్కువ టైంలోనే చక్కగా పరిష్కారం అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న వయసులో, ఇందాక చెప్పుకున్నట్టు చిన్న వయసులోనే పళ్ళు కదలడం సమస్యకి ఇది ఒక అద్భుతమైన రెమెడీ. రిజల్ట్ మీకు ఎప్పుడో వస్తుందిలే, ఆయుర్వేదం లేట్ అవుతుందిలే అని ఏమి ఉండదు. యూజ్ చేయండి, కొద్ది గంటల్లోనే మీరు మార్పుని మీ కళ్ళతోనే చూస్తారు. నమస్తే. ఎవరు పడితే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ లాగా లేదా తెలిసిన వాళ్ళు చెప్పే సలహాల్లా కాకుండా ఖచ్చితమైన వైద్యపరమైన ఇన్ఫర్మేషన్ని మరింతగా మరిన్ని వీడియోల ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అని కనుక మీరు భావిస్తే ఈ వీడియో లింక్ని మర్చిపోకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి.
ఎవరు పడితే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ లాగా లేదా తెలిసిన వాళ్ళు చెప్పే సలహాల్లా కాకుండా ఖచ్చితమైన వైద్యపరమైన ఇన్ఫర్మేషన్ని మరింతగా మరిన్ని వీడియోల ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అని కనుక మీరు భావిస్తే ఈ వీడియో లింక్ని మర్చిపోకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి.